హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎటువంటి సాంబార్ పౌడర్స్ లేకుండా కమ్మనైన పప్పు మునక్కాయ సాంబార్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా పదండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక చిన్న గ్లాస్ నిండా పప్పు తీసుకున్నాను. 2 సార్లు శుభ్రంగా కడిగి కావాల్సినన్ని నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ ఎందుకు యూస్ చేశానంటే నార్మల్గా పప్పుని ప్రెషర్ కుక్కర్లో పెట్టినప్పుడు విజిల్స్ వచ్చి పప్పు మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే హాఫ్ స్పూన్ ఆయిల్ వేయండి. సో ప్రెషర్ కుక్కర్ విజిల్ పెట్టేసి సాంబార్కి కావాల్సిన కూరగాయలు కట్ చేసుకుందాం పదండి. ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 2 టమాటాలని కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు సాంబార్కి పోపు పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి 1 స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పప్పు మునక్కాయ సాంబార్ అని చెప్పాను కదా, నార్మల్గా మునక్కాయల్ని బాయిల్ చేసుకోవడం కన్నా ఆనియన్స్తో పాటు మునక్కాయలు కానీ వేసేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, అలాగే మునక్కాయ సాంబార్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నేను ఏ వెజిటేబుల్స్ వేసినా కానీ ఇలా ఆయిల్లోనే బాయిల్ చేస్తాను. నేను ముందుగా చెప్పాను కదా ప్రెషర్ కుక్కర్ పప్పు పొంగదు అనేసి, చూడండి విజిల్ వచ్చినా పప్పు బయటకు రాలేదన్నమాట. టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దండి. ఇక్కడ మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కానీ వేసి ఫ్రై చేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. టమాటాలు పూర్తిగా మగ్గే వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ముందుగా నేను కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు అంత చింతపండు అయితే సరిపోతుంది. చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ మన టమాటాలు అయితే పూర్తిగా మగ్గిపోయి వచ్చేసాయి. ఇప్పుడు కారానికి సరిపడా 1 స్పూన్ వరకు కారం, అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇంతకుముందు తీసుకున్న చింతపండు రసాన్ని కానీ ఇప్పుడు వేసేసి చింతపండు రసంతో పాటు ఒక 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మన మునక్కాయలు ఆల్మోస్ట్ 70 to 80% వరకు ఈ వాటర్లోనే బాయిల్ అయిపోతాయి. ఆనియన్స్తో పాటు వేసాం కదా, సో అలా ఫ్రై అయ్యి ఇక్కడ ఈ వాటర్లో పాటు బాయిల్ అయిపోతాయి అన్నమాట. సో మునక్కాయ ఉడుక్కుంటే ఎక్కడ ఉండదు. ఇంకా పప్పులో ఒక 30% వరకు కుక్ అయిపోతుంది అనమాట. సో మనం ప్రెషర్ కుక్కర్ విజిల్ తీయేస్తే చూడండి, నేను ఒక 6-7 విజిల్స్ పెట్టాను. పప్పు ఎంత స్మూత్ పేస్ట్ లాగా వచ్చేసిందో చూడండి. మళ్ళీ సపరేట్గా మెదుపుకొని అవసరం లేదనమాట. మన మునక్కాయలు ఎంతవరకు ఫ్రై అయ్యాయో చూద్దాం రండి. మనం వేసుకున్న నీళ్ళన్నీ ఆల్మోస్ట్ ఆవిరైపో వచ్చేసాయి. ఇలా మునక్కాయల్ని ఫ్రై చేయడం వల్ల మునక్కాయలు అనేది ఉప్పు కారం బాగా పడి బాగా టేస్టీగా ఉంటాయి. మన మునక్కాయలు కానీ ఆల్మోస్ట్ 70 to 80% వరకు కుక్ అయిపోయాయి అనమాట. ఇలా వచ్చినప్పుడు మనం ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్న పప్పుని కానీ వేసుకోవాలి. అలాగే ఒక 2-3 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. సాంబార్ అనేది పలుచగా ఉంటేనే బాగుంటుంది. అలాగే మునక్కాయలు కానీ ఇంకొక 20% ఉడకాలి కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువే వేస్తున్నాను. నాకు మొత్తం మీద కొంచెం సాల్ట్ అనేది తక్కువ అనిపించింది. మీకు ఒకవేళ కారం, ఉప్పు తక్కువ ఉన్నా కానీ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే సాంబార్ ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి నేను కొంచెం ఇంగువ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంగువ యాడ్ చేసుకోవడం అనేది మీ ఇష్టం. సో ఈ టైంలో మూత పెట్టకూడదు. మూత పెడితే పప్పు అనేది పొంగిపోతుంది అనమాట. సో కంప్లీట్గా ఒక 7 to 8 మినిట్స్ ఉడికిన తర్వాత మునక్కాయలు అనేది కంప్లీట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మామిడికాయలు అయితే వేసుకుంటున్నాను. మామిడికాయ వేసిన తర్వాత ఎక్కువ ఉడకపెట్టకూడదు, మామిడికాయ చెదిరిపోతుంది. సో మనకి ఇంకా రెడీ అయిపోయింది, దింపేస్తాము అన్నప్పుడు మామిడికాయలు అయితే వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది సాంబార్ అనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేయాలి. అండ్ మెయిన్గా ఇక్కడ మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, మసాలా పౌడర్స్ కానీ, సాంబార్ పౌడర్స్ కానీ ఏది యూజ్ చేయకపోయినా కానీ మన సాంబార్ అనేది చాలా కమ్మగా ఉంటుంది. ముఖ్యంగా మనం వేసుకున్న చింతపండు రసం అలాగే మామిడికాయతో ఆ మునక్కాయ ఫ్లేవర్తో సాంబార్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.